వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి సుధా. అయితే వయసుతో తేడా లేకుండా మోకాలు నొప్పులనేది రావడం జరుగుతుంది. అసలు మోకాలు నొప్పులు ఎందుకొస్తాయి అసలు? మోకాలు నొప్పులు రావడానికి కారణాలేంటి మనం తెలుసుకుందాం. అసలు మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణాలైతే కొన్నున్నాయండి. మనము నిరంతరం కూడా నడవడం మానేసాము. మనం నడిచే అవకాశమే లేకుండా లిఫ్ట్‌లొచ్చేసేసాయి. మెట్లు ఎక్కే ఆలోచన మనకుండదు. లిఫ్టొచ్చిన తర్వాత. మళ్ళీ కింద కూర్చొని భోంచేయడం ఉండదు. మళ్ళీ నడవడం ఉండదు. చిన్న పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు బండిలో వెళ్ళడము, కార్‌లలో వెళ్ళడము అలా ఉంటుంది. కొంత దూరం నడిచినా గూడా మనకి అలసట, ఆయాసం అనేది వచ్చేస్తుంది. ఎందుకు ఇవన్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నడవకపోవడమే. అసలు నడుస్తూ, నడుస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే మనకు మోకాళ్ళనేది కొంచెము ఎక్సర్‌సైజ్ లాగా మారుతాయి. మజిల్స్ అనేది బాగా దృఢంగా ఉంటాయి. ఈ దృఢంగా ఉన్నప్పుడు మనకి కండరాలు గూడా బాగా బలంగా పనిచేస్తాయి. బలపడతాయి గూడా. ఇలాంటివి లేకోకుండా అసలు ఎప్పుడు లిఫ్ట్ వాడాలి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి, బండి మీద వెళ్ళాలి, రావాలి. అసలు మనం నడక అనేది మర్చిపోయినామనమాట. ముందు రోజుల్లో అయితే స్కూలుకి వెళ్తున్నప్పుడు అందరూ గూడా నడిచే వెళ్ళేవాళ్ళు. బస్సులు లేవు అప్పుడు అవైలబుల్ లేవు. సైకిల్ తొక్కుకునేవాళ్ళు. సైకిల్ కూడా చాలా మంచిది. సైకిల్ తొక్కడం వల్ల మోకాలు నొప్పులు రాకుండా ఉండేవి. అప్పటి రోజుల్లో పిల్లలందరూ గూడా స్కూల్స్ కానీ, ఎక్కడైనా వెళ్లి చిన్న చిన్న విలేజెస్‌కి వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళేవాళ్ళు. అసలు చెప్పులు గూడా వేసుకునేవాళ్ళు కాదు అసలు. ఆ పాదాలైతే బాగా నడిచి, నడిచి బాగా దృఢంగా, బలంగా మారేటివి. ఈ రోజుల్లో అసలు నడకే లేదు ఎవరికే గాని. ఇంగా ఎలా మారుతాయి మన కాళ్ళు? కాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, పిక్కలు లాగేస్తున్నాయి, కీళ్ళ నొప్పులు అని ప్రతి ఒక్కరు కూడా మనము హాస్పిటల్స్‌కి వెళ్తూ ఉంటాం. ఇవి రాకోకుండా ఉండాలంటే మనము ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణమైతే చాలా మంది ఊర్లలో పనిచేసే వాళ్ళు, గొర్రెల కాపర్లు, ఆవులు మేపుకునే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు సహజంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం నడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి నడిచి, నడిచి కూడా కొంతమందికి ఎక్కువ పని చేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పొస్తాయి. కొంతమందికి అసలు ఏమి పని చేయరు. కూర్చొనుంటారు. ఇలాంటివన్నీ డైనింగ్ టేబులు, ఈ లిఫ్ట్‌లు, ఈ పనులు వెళ్ళడం వల్ల నడక లేవడం అసలు లేవడంతోనే మనకి బెడ్‌ల మీద పడుకోవడము, ఇలాంటివన్నీ ఉండడం వల్ల అసలు మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. మజిల్స్, కండరాలనేటివి, కీళ్ళనేటివి బాగా దృఢంగా మారాలి అంటే ప్రతిరోజు నడవాలి. ఎంతో కొంత కనీసం 1 కిలోమీటర్ అయినా మనం ప్రతిరోజు నడవాలి. పిల్లవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా నడవాలి. ఇంకొకటి మనము మోకాళ్ళ నొప్పులు రాకుండా అవాయిడ్ చేయడానికి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నువ్వులుంటలు గానీ, మిల్క్ గానీ, ఇంకొకటి మాంసాహారం గానీ మంచిగా ఈ గుజ్జు ఉండే వస్తువులు దొండకాయ గానీ, బెండకాయ గానీ ఇలాంటి గుజ్జు ఉండే పదార్థాలు మనము ప్రతిరోజు గూడా తినే ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఆహ్, ఎక్కువ మొత్తం కింద కూర్చొని లేవగలిగే వాళ్ళు పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు కింద కూర్చొని లేయడం మంచిది. పొద్దస్తమానం మనము టేబుల్ మీద కూర్చుంటాం, చైర్‌లో కూర్చుంటాం, మంచాల మీద కూర్చుంటాం. అసలు కింద కూర్చోవడమే మర్చిపోయినాము. ఇలాంటివి ఉంటే మాత్రము మోకాళ్ళ నొప్పులైతే వస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు రాకోకుండా కొంచెం మజిల్స్ మసాజ్ లాగా కొంచెం ఆయిలేసేసుకొని కొంచెం కర్పూరం గూడా దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా గోరువెచ్చని ఆయిల్‌లో మనము బాగా కర్పూరం యాడ్ చేసేసుకొని కొంచెం మర్దనలాగా మనం మోకాళ్ళని మర్దనలాగా చేసుకోవడము. కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్ ఎసేసుకొని మర్దన చేసుకోవడము. గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ ఎసేసి మన పాదాలు 2 కూడా దాంట్లో కొంచెం టబ్ లాంటి దాంట్లో మనం ముంచితే ఆ పాదాలు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసేసి గోరువెచ్చని నీళ్ళు కొంచెం సాల్ట్ ఎసేసి దాంట్లో కొంచెంసేపు మనం కాళ్ళు ఉంచినట్లయితే కొంచెం బాగా రిలాక్సింగ్‌గా ఉంటాయి కాళ్ళు. పడుకునేటప్పుడు ఖచ్చితంగా మర్దన చేసుకోవడము. మళ్ళీ ఒక బాటిల్‌లో వాటర్ తీసేసుకొని మోకాళ్ళ మీద మోకాళ్ళు ఇలా ఉంటాయి గదా! ఈ బాటిల్ ఇలా పెట్టేసేయాలి. వాటర్ బాటిల్ ఇలా పెట్టేసేసి ఇలా మర్దన ఇలా మర్దన చేసేసుకొని పడుకోవడము, లేయడము, కూర్చోవడము, కొంచెం ఎక్సర్‌సైజ్ లాంటివి చేసుకుంటే మోకాళ్ళ నొప్పులనేవి తగ్గుతూ ఉంటాయి. ఇంకొకటి మంచి ఆహారం తీసుకోవాలండి. చిన్న పిల్లలకైతే వాళ్ళకి కూడా స్టార్ట్ అయితున్నాయి మోకాళ్ళ నొప్పులు. అమ్మ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇక పాదాల నొప్పులు అని ఏడుస్తూ ఉంటారు. ప్రోటీన్ లోపం వల్ల గూడా ఇవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఎక్సర్‌సైజ్ లేకపోవడం. ముందు కాలంలో ఆడుకునేవాళ్ళు, సైకిల్ తొక్కేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు. పిల్లలకి చాలా ఎక్సర్‌సైజ్ ఉండేటివి. ఇప్పుడైతే పిల్లలకి ఫోను, ఇంట్లో టీవీ, ఇవి తప్ప దీనితో పాటు ప్రోటీన్ ఉన్న ఆహారం గూడా తీసుకోవడం లేదు. మన కాలంలో అయితే పల్లీలు, కొబ్బరి, బెల్లము ఇలాంటి మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఇలా ఎక్సర్‌సైజ్ లాంటివి చేస్తూ, నడక చేస్తూ అన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి మోకాళ్ళ నొప్పులు రాకోకుండా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకైతే ఇవి మంచి మంచి ప్రోటీన్ ఆహారం ఇస్తూ వాళ్ళకి ఈ నడక నేర్పియడం మొదలుపెట్టానండి. ఇలా ఉంటే మనకు ఇలా ప్రోటీన్ ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు కొంచెం ఎక్సర్‌సైజ్ లాంటివి చేసి మోకాళ్ళ నొప్పులు అవాయిడ్ చేయొచ్చు. ఆహ్, ఇంకా మనకు ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మోకాళ్ళ నొప్పుల గురించి నా వీడియోని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.